నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామదేవత బలుసులమ్మ గుడిలో ఈ నెల 28న నిర్వహించే కోటి పుష్పార్చన గోడపత్రికను ఆవిష్కరించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్యలకు కారకుడైన లవ్ జిహాదీ సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలి, బీజేపీ నాయకుల డిమాండ్. రానున్న కాలంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 85 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు చేస్తున్నాం, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. కార్యాలయంలో పనిచేసే ప్రతి మహిళా ఉద్యోగికి గౌరవం, భద్రత కల్పించడంలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి, న్యాయవాది బిశ్వనాథ్ చంద్రన్. రైతుల సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ సహకార సంఘాలు పనిచేయాలి, ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీ బలుసులమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ కమిటీ సభ్యులతో ఆగస్టు 28 శుక్రవారం జరిగే కోటి పుష్పార్చన కోడ పత్రికలను, కరపత్రాలను ప్రభుత్వ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ బలుసులమ్మ అమ్మవారికి ఆగస్టు 28 శుక్రవారం భక్తులు, దాతల సహకారంతో కోటి పుష్పార్చన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు, ఆడపడుచులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేసి అమ్మవారికి కృపా కటాక్షాలకు పొందాలని అన్నారు. ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 9 గంటలకు ఊరేగింపుగా గొల్లగూడెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నుండి ప్రారంభమై అమ్మవారి గుడి వరకు శోభాయాత్ర సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రేపు రాబోయే శుక్రవారం అమ్మవారికి బలుసులమ్మ తల్లికి కోటి పుష్పార్చన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ఊరు ఆడపడుచులు, ఈ రాష్ట్ర ప్రజలు, తాడేపల్లిగూడెం ప్రజలందరూ బాగుండాలి. అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టు ఈ ఊరు అందరికీ తెలుసు. బలుసులమ్మ అంటే ఏంటో అందరికీ తెలుసు. ఆ తల్లి దయతో మనందరం బాగున్నాం. అదేవిధంగా మన ప్రజలు కూడా బాగుండాలి, ఆడపడుచులు కూడా బాగుండాలనే ఉద్దేశంతో మరి దీన్ని కొంతమంది దాతలు 3 టన్నుల పుష్పాలు, కోటి పుష్పాలతో అమ్మవారికి అర్చన జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది చాలా అరుదైన విషయం. మరి తప్పకుండా అంతా రావాలి. వాళ్ళ ప్రకృతి అంతా కూడా మనుషులకు వ్యతిరేకంగా ఉంది. సముద్రంలో అసాధారణమైన పరిస్థితులు రావడం, ఎలినోవో ప్రభావం వల్ల మరి ఇప్పుడు కూడా ఏసీలు వాడకుండా 1 గంట కూడా లేని సమయం కనబడుతూ ఉంది. మరి అంతా ఇలాంటి వాతావరణం సర్దుకోవాలి. వర్షాలు బాగా ఉండాలి, రైతులు బాగుండాలి, మనందరం బాగుండాలి. అందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అమ్మవారు ఇవ్వాలి. ఈ అర్చనని మీరు అందరూ జయప్రదం చేయండి. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి, గొల్లగూడెం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి మనం ఊరేగింపుగా బయలుదేరి అందరూ కూడా అమ్మవారి గుడికి చేరతాం. మరి ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా జయప్రదం చేసి అమ్మవారి కృపకి మీరందరూ పాత్రులు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. శ్రీ 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 బలుసులమ్మవారి దేవస్థానంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ శ్రీమూర్తులంతా కూడా సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షతో మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో వచ్చే శుక్రవారం 28వ తారీఖున భక్తుల సహకారంతో కోటి పుష్పోచన కార్యక్రమం జరిపించబడుతుంది. కావున ఆ పుష్పోచన కార్యక్రమానికి మన స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి, ఆర్టీసీ డిపో దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికాడి నుంచి అమ్మవారి పుష్పాలు బుట్టలతోటి మహిళా మూర్తులచే ఊరేగింపుగా పాల్గొని అక్కడి నుంచి బయలుదేరి మన బలుసులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి కోటి పుష్పోచన కార్యక్రమం జరిపించబడుతుంది. కావున అందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారకుడైన లవ్ జిహాదీ సాదిక్ ఖాన్ను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ జనతా భారతి ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిగూడెం పట్టణం ఎస్ఐ బి శ్రీనివాస్కు వినతి పత్రం సమర్పించారు.
రైఫిల్ షూటింగ్ శిక్షకుడిగా ఉన్న సాదిక్ ఖాన్ పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు మనవడికి శిక్షణ ఇస్తూ వారి కుటుంబంతో పరిచయం పెంచుకొని వారి అల్లుడిని హత్య చేసి కుమార్తెను మానసికంగా ఆస్తులకు తన పేరిట రిజిస్టర్ చేయించుకొని హింసిస్తూ ఇస్లాం మతంలోకి మారాలని తీవ్ర ఒత్తిడి చేస్తూ ఆమె ప్రైవేట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని వారి కుటుంబం పరువు తీస్తానని బెదిరించడం రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా మీడియా కో ఇన్ఛార్జ్ నరసే సోమేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, గట్టి మాణిక్యాలరావు, గోకా మహాలక్ష్మి, కంచుమర్తి నాగేశ్వరరావు, కోట రాంబాబు, అడప రమేష్, చిట్యాల రాంబాబు, పడాల కావ్యారెడ్డి, కసిరెడ్డి నాగదుర్గ, తాడాల సూర్యకుమారి, సన్నిధి లక్ష్మీదుర్గ, చెరుకూరి గంగాధర్, ఎన్నేటి వెంకటలక్ష్మి, మారిశెట్టి నరసింహమూర్తి, రామగాని సత్యనారాయణ, కంచర్ల రాజా, గోకా వర్ధన్, తోమరాడ చిన్న, గంటా వెంకటలక్ష్మి, పాటే నాగేశ్వరరావు, నవీన్ కుమార్, వర్ధిరెడ్డి వరదరాజులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాకినాడకు చెందిన పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ నోకరాజు గారి కుటుంబం అందరూ కూడా గోదావరిలో మునిగి చనిపోవడం మనందరికీ తెలిసిందే. వారి మనవడు ఈదుకుంటూ వచ్చి తను జరిగిన విషయం సభ్య సమాజానికి చెప్పడం మనందరం చూసాం. ఇది చాలా హృదయ విదారకమైనటువంటి ఘటన. సాదిక్ ఖాన్ అనే ఒక కోచ్, షూటింగ్ కోచ్, లవ్ జిహాద్లో భాగంగా సౌజన్య అనే ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె భర్తను అతి క్రూరంగా దారుణంగా చంపివేయడం, తర్వాత ఆ కుటుంబాల యొక్క ఆస్తులను, డబ్బును అవన్నీ కూడా అతను చేజిక్కించుకోవడం, అమ్మాయి యొక్క ఫోటోలన్నింటినీ సోషల్ మీడియాలో పెడతానని చెప్పి బెదిరించడం, ఇవన్నిటి కారణంగా నూకరాజు గారి కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా వెంటనే స్పందించలేదు. అదేవిధంగా సభ్య సమాజం కూడా ఇట్లా లవ్ జిహాద్ బాధితులకి సహకారం అందించాలి. వారికి మానసికంగా ఈ సమాజం కూడా వారి పట్ల సానుకూల స్పందన ఉండాలి. ఎవరైతే లవ్ జిహాద్ బాధితులు ఉన్నారో వారందరూ కూడా బయటికి రావాలి. వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లవ్ జిహాద్ అనే ఒక ఈ మహమ్మారిని మనందరం కూడా తెరిమివేయాలి. దీనికి భారతీయ జనతా పార్టీ కంకణం కట్టుకుంది. కాబట్టి లవ్ జిహాద్ బాధితులు ఎవరైనా ఉంటే తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యాలయాలను కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కానీ, నాయకులు కానీ సంప్రదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. లవ్ జిహాద్ పేరు చెప్పి ప్రతి హిందూ యువతని, అంటే ముఖ్యంగా యువతల్ని, అంటే ధనిక పేదాన్ని లేకుండా వాళ్ళకి మతం మారడమే కావాలి. అలాగే ఎలాగంటే కోచింగ్ సెంటర్లో కానీ లేకపోతే జిమ్ముల్లో కానీ వీళ్ళ ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా వీళ్ళు కావాలని ఎక్కడైతే ఆడవారు ఉంటారో అక్కడైతే బాగా వీళ్ళకి ఈజీగా ఉంటుందని చెప్పి, ఇది మన కుటుంబంలో మన వరకు వస్తేనే కానీ ఈ బాధ ఎవరికీ తెలియదు. ఇంచుమించు అంటే ఈరోజు ఒక ఫేస్బుక్లో ఆ అమ్మాయి రాసిన లెటర్ చూస్తే పాపం చాలా ఎంత మానసిక క్షోభ అనిపించిందో అర్థమవుద్ది. ముందుగా నూకరాజు గారి ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, ఈ ఖాన్ ఈయన మాత్రం చాలా దారుణంగా ఇరాక్లో ఎలాగైతే సెంటర్లో పెట్టి ఉరి తీస్తారో నరికేసి అలా చేస్తేనే కానీ ఏ లవ్ జిహాదీ గారు అందరూ కూడా జాగ్రత్త పడతారని చెప్పి తెలియజేసుకుంటూ, లవ్ జిహాదీ పేరు మీద ఇవాళ హిందూ మహిళలనే కాదు సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చాలా ఆప్యాయంగా, అనురాగంగా మాట్లాడుతూ విదేశాలకు తీసుకెళ్ళడం, తర్వాత ఆ మహిళల్ని తీవ్ర మానసిక క్షోభకి గురి చేయడం కాకుండా హత్య చేయడం అనేది ఈ దేశంలో చాలా జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో మరి ఈ రకంగా జరగడం చాలా దారుణం. ఏదైతే నూకరాజు గారి కుటుంబానికి అన్యాయం జరిగిందో వాళ్ళ వాయిస్ రికార్డ్స్ కూడా ఫేస్బుక్లో వచ్చాయో దాని ఆధారంగా అతని మీద కఠిన చర్యలు త్వరగా మరణశిక్ష విధించే విధంగా ఉంటే ఆ భయం మిగతా వారి యొక్క మతస్థులకు ఉంటుంది. ఆ రకంగా జరగకుండా ఉండాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ యొక్క వింతపత్రం ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మన దేశం భారతదేశం విభిన్నమైనటువంటి సంస్కృతులతో ఉంటుంది. కానీ అరాచకంగా, అనాలోచితంగా, క్రూరంగా మానవత్వాన్ని మరిచి మరి ముఖ్యంగా ఆడపిల్లలను వల్ల వేసుకుని లవ్ జిహాద్ పేరుతోటి అత్యాచారాలకు ఒడిగట్టడంతో పాటుగా వారిని మభ్యపెట్టి కుటుంబాలకు దూరం చేస్తూ మరి ఎన్నో రకాలుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి
అనేక మంది దేశద్రోహులను ఖచ్చితంగా చట్టబద్ధత చేసి వారిపై తగు చర్య తీసుకోవాలని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందంటే ముఖ్యంగా మానవ అభ్యుదయం కోసం, మానవ వనరుల కోసం, ప్రతి ఒక్కరి క్షేమం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా దీనికి కులం పేరుతో మరి విద్వేషాలు సృష్టిస్తూ ఆ కులాన్ని ఇందాక మా అధ్యక్షుల వారు చెప్తున్నట్టుగా పేర్లు మార్చుకుని మరి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. తాడేపల్లిగూడెం పట్టణాన్ని 80 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు తెలిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన 2 ఏళ్ల పదవీ కాలంలో 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు. ఆ నిధులతో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని ఆయన తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం వివిధ పనుల నిమిత్తం 35 కోట్ల రూపాయలు ప్రతిపాదన పంపారని, UADF కింద 45 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, వాటితో పట్టణంలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. రానున్న 2 సంవత్సరాల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని తెలిపారు. మన పట్టణ డెవలప్మెంట్ భాగంలో ఇప్పటి వరకు మన గౌరవ శాసనసభ్యుల వారు వచ్చిన తర్వాత సుమారుగా 20 కోట్ల వరకు ఈ 2 సంవత్సరాల్లో వర్క్స్ ఎక్కడైతే రోడ్లు అయితేనో, డ్రైన్లు అయితేనో ఇలా చేయడం జరిగింది. దాంట్లో 2 కోట్లు ఎస్సీ సప్లాన్ వచ్చింది, 2 కోట్లు ఏమో లోనింగ్ కింద మనకి శాంక్షన్ చేసి తెచ్చారు ఎమ్మెల్యే గారు. దాంతో కూడా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పట్టణ డెవలప్మెంట్ ఇంకా ముందుకు వెళ్ళాలి, దాన్ని మన పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఆ ఉద్దేశంతో గౌరవనీయులు మన 32 కోట్లు రోడ్స్కి ప్రపోజల్ పంపించారండి. పంపిస్తే అందులో 35 కోట్లలోని 32 కోట్లు రోడ్స్కి, 1.5 కోట్లేమో పార్క్స్కి, 1.5 కోట్లేమో డివైడర్స్, సెంటర్ డివైడర్స్ ఎక్కడైనా అనుకూలమైన రోడ్లు ఉంటే, అంటే రోడ్డు కూడా కొన్ని ఎక్స్టెన్షన్ పెద్ద రోడ్డు ఉండాలండి, దానికి కూడా ప్రపోజల్ పంపించి మనం ఈ రోజున 35 కోట్లు శాంక్షన్ చేయించారు. అది కూడా త్వరలో డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే డ్రైన్స్కి 40 కోట్లు UADF అంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద మనకు 40 కోట్లు అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా అంటే ఏంటంటే ఎక్కడైతే డ్రైను, రోడ్డు అవసరమో ప్రతి చోట కూడా, ప్రతి వీధిలోని కూడా రోడ్డు, డ్రైను మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం కనుక ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ అయితే గవర్నమెంట్కి ఆనరబుల్ ఎమ్మెల్యే గారు పంపించారు. ఆ ప్రపోజల్ శాంక్షన్ కూడా అయ్యింది. త్వరలో అంటే ఇంచుమించు ఒక 5-6 నెలల్లో ఇవన్నీ రిలీజ్ అవుతాయి. వర్క్ గ్రౌండ్ మీదకి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఏపీ గ్రీన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు దాంట్లో 4 చెరువులు డెవలప్ అయినాయి సార్. ఆ 4 చెరువులు కూడా కొండ చెరువు ఒకటండి. అంటే చుట్టూ వాకింగ్ ట్రాక్, తర్వాత గ్రీనరీస్ వేస్తారు. దాంట్లో లోపల ఉన్న సిల్ట్ అంతా తీసి వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఫ్లోయింగ్ ఉండేలా కూడా చేయడానికి ఉంది, యాక్షన్ ప్లాన్ ఉంది. దాని ప్రకారంగా 4 చెరువులు, మన ఊర్లో 4 చెరువులు డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు చిన్న విరామం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును.
త్వరగా విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కార్యాలయాల్లో ప్రతి ఉద్యోగి గౌరవానికి, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయవాది బిశ్వనాథ్ చంద్రన్ సూచించారు. ఏపీ నిట్లోని ఉమెన్ గ్రీవెన్స్ సెల్ ఆధ్వర్యంలో లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై బోధనేతర సిబ్బందికి సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయవాది బిశ్వనాథ్ చంద్రన్ మాట్లాడారు. కార్యాలయాల్లో మహిళలు తమకు ఎదురయ్యే వేధింపులపై మౌనం వహించకుండా చట్టపరంగా అందుబాటులో ఉన్న మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఆచార్యులు డాక్టర్ ప్రత్యూష జయంతి వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి, డాక్టర్ వి సందీప్, డాక్టర్ ఎన్ జయరాం, డాక్టర్ హిమబిందు, పలువురు అసోసియేట్ డీన్లు, విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు. This is why in the next 30 minutes, that is what I have been allotted with, but pardon me if it goes beyond that also, because this is a very sensitive issue, I would say. So in the next 30 to 60 minutes, that is exactly what we are going to change. The assumptions that you have inside you, the preconceived notion that you have inside you that whatever we are doing currently is right. Alright, so all I want to say is respect isn't a rule that we memorize over time. It's a reflex that we build eventually. And that is what our session is going to be like today. Okay, so I have a quick activity for you all, a small exercise I would call it. I'll play a video. You just have to watch the clip and count how many times the players in the white pass the ball. The video would be slightly fast, I would say. So you just have to pay attention and count the number of times the players in the white would pass the ball. You can keep it to yourself once you are done counting. Maybe we'll leave it for others and post them. I would say brownie points for the ones who are going to get the answer correct. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కోఆపరేటివ్ సొసైటీ అధికారులు, గ్రామీణ సహకార సంఘాల చైర్మన్లు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. రైతులు సాగు భూములకు పంటల బీమా తప్పనిసరిగా చేయించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ప్రభుత్వ పథకాల ద్వారా గరిష్ట ప్రయోజనం అందేలా చూడాలని ఆదేశించారు. కామన్ గుడ్ ఫండ్ నిధులను గ్రామాలకు అభివృద్ధికి సద్వినియోగం చేస్తూ ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాల్లో సహకార సంస్థలు భాగస్వాములు కావాలని సూచించారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపు మేరకు మౌంజీపొడిలోని P4లో స్వర్ణ గ్రామ కార్యాలయం అభివృద్ధి చేశారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా ఇటీవల ప్రారంభోత్సవం జరిగింది. అమరాన్ బ్యాటరీస్ ఇన్వర్టర్స్ ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ లంకా శ్రీనివాస్ సుమారు 20,000 రూపాయలు విలువ చేసే అమరాన్ బ్యాటరీ ఇన్వర్టర్లను స్వర్ణ గ్రామ కార్యాలయానికి ఉచితంగా అందజేశారని జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు పిలుపు మేరకు P4లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మౌంజిపడి గ్రామంలో స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని P4 లో భాగంగా దాత సహాయంతో డెవలప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దానికి సంబంధించి అక్కడ ఆఫీస్ అవసరాల నిమిత్తం ఇన్వర్టర్ కావాలంటే తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి శ్రీనివాస్ గారు అమరాన్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ వారు పెద్ద పని చేసుకుని సుమారు 20,000 రూపాయలు విలువ చేసే ఇన్వర్టర్, దాని బ్యాటరీ సంబంధించి అన్ని ఎక్విప్మెంట్ ఇవ్వడం పట్ల వారి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే P4 అనే దాన్ని అందరూ కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాల పాత్ర నేపథ్యంలో వారు పెద్ద పని చేసుకుని మేము కోరిన వెంటనే మాకు యూనిట్ ఇచ్చినందుకు వారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే 2 గ్రామాలు, అంటే మౌంజిపడి గ్రామం, మోమేష్ గ్రామాలు, 2 గ్రామాలకు సంబంధించి సుమారు 10,000 మంది పాపులేషన్కి ఆ ఏదైతే స్వర్ణ గ్రామ కార్యాలయంలో సేవలు జరుగుతాయి, ఆ సేవలకి ఈ ఇన్వర్టర్ అనేది చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్న వారి సిబ్బందికి మరొకసారి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ సెలవు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్ యేసుబాబుకు వివరించి పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కమిషనర్ యేసుబాబు ఆయా సమస్యలను పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం మన తాడేపల్లిగూడెం పట్టణంలో జరగడం జరుగుతుంది. దీనికి వివిధ శాఖల అధికారులందరూ కూడా హాజరవుతున్నారు. ప్రజలందరూ కూడా మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.
అలాగే పట్టణానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్నులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి మీరు భాగస్వాములు అవ్వాల్సిందిగా తెలియజేస్తూ, ఇప్పుడు వర్షాభావం సందర్భంగా పరిసరాలన్నీ కూడా కొద్దిగా శుభ్రతగా ఉంచుకుని మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి మాత్రమే పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కూడా వేయొద్దు. పరిసరాలని శుభ్రంగా ఉంచుకుని ప్రజారోగ్యాన్ని పెంపొందించుకోవాల్సిందిగా కోరుతూ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు కూడా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం విదితమే. సోమవారం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ స్వయంగా ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల విధి విధాన కమిటీలో బొలిశెట్టి శ్రీనివాస్ను పవన్ కళ్యాణ్ నియమించిన సందర్భంగా ఆయన్ను స్థానిక కూటమి నాయకులు కలిసి అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, కళ్యాణ రామచంద్రరావు, గట్టెం నాని, బి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు సేవ చేయడం అంటే భగవంతుడికి సేవ చేసినట్టని సీనియర్ జర్నలిస్ట్ సుందరినేడి లక్ష్మయ్య అన్నారు. తన 69వ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని పడాల వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ తన పుట్టినరోజును వృద్ధుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు బూర్గ్లాస్ భాను శ్రీనివాస్, కళ్యాణం, కమల్, మణికంఠ, శివ తదితరులు పాల్గొన్నారు. నేను గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పడాల అనాథాశ్రమంలో భోజనాలు పెట్టిస్తూ ఉంటాను. మన దేశంలో సాంప్రదాయాలు, కుటుంబం, ఫ్యామిలీ అంటే ప్రసిద్ధి. అయితే ఈ రోజుల్లో ఎవరు కూడా ఫ్యామిలీలు ఉండట్లేదు, ప్రేమలు ఉండట్లేదు, అభిమానాలు ఉండట్లేదు. పిల్లలు తల్లిదండ్రులను ఈ రోజుల్లో సరిగా చూడట్లా, అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్లే ఇక్కడ అనాథాశ్రయాల్లో చేరటం జరుగుతుంది. మన సమాజం కూడా మారాలి. తల్లిదండ్రులని పిల్లలు శుభ్రంగా చూసుకోవాలి. అలాగే ఈ అనాథాశ్రమంలో చేరిన అనాథల్ని సమాజంలో అందరూ కూడా ఆదరించాలని మన జీవితంలో ఎన్నో ఖర్చులు చేస్తున్నాం, ఫంక్షన్లు ఇవన్నీ వాటి ఆ సందర్భాల్లో ఈ అనాథాశ్రమంలో అనాథాలకు కూడా ఇలా అన్నదానం చేస్తే మంచిదని నా అభిప్రాయం. అందుకే నేను గత 26 సంవత్సరాల నుంచి కూడా ఏ అకేషన్ వచ్చినా ఇక్కడ వీళ్ళకి అనాథలకి భోజనం ఏర్పాటు చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలతో పాటు డిఆర్ అరియర్స్ వాయిదా సొమ్మును విడుదల చేస్తామని ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 63ని ఉల్లంఘించడాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ పెన్షనర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. సోమవారం పెన్షనర్ కార్యాలయంలో జరిగిన నెలవారీ కార్యవర్గ సమావేశానికి సంఘ అధ్యక్షులు బి హరికుమార్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ కొత్త పీఆర్సీ నియమిస్తూ రిపోర్ట్ వచ్చేలోపు ఇంటీరియర్ రీఫిల్ను కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బకాయి ఉన్న 4 డిఏలను ప్రకటించాలని కోరారు. సమావేశంలో ఓ కృష్ణకుమారి, ఎస్కే ముస్తఫా, వి వీరారావు, ఎం అర్జునరావు, విశ్వంరాజు, సత్యనారాయణరాజు, వి రామ్మోహన్ రావు, దాసం వెంకటరమణ, గాజుల మురళీకృష్ణ, ఐవి ప్రసాదరాజు, జీవి రంగారావు, కానూరి సత్యనారాయణ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బేముడలు మండలం గుండుగులలో శ్రీ సీతారామస్వామివారి ఆలయంలో 52వ వార్షికోత్సవ పవిత్రోత్సవ వేడుకలు శాస్త్రోక్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు సుధీరాచార్యులు, యాగబ్రహ్మ దేవి గోపాలాచార్యుల బృందం, ఆలయ ట్రస్టీ చైర్మన్ గంగరాజు కుమార్ పర్యవేక్షణలో వివిధ క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి ఆలయంలో ప్రధాన హోమం, శాంతి హోమం, శయనాదివాసం, స్నాపన తదితర క్రతువులతో పాటు స్వామివారి, అమ్మవార్లకు, ఆలయ దేవతలకు, ప్రాకారాలకు విశేష పూజలు నిర్వహించి పవిత్రాలను శాస్త్రోక్తంగా అలంకరించారు. ఈ సందర్భంగా యాగబ్రహ్మ దేవి గోపాచార్యులు మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో నిర్వహించే పవిత్రోత్సవాలను పోలిన విధంగా గుండుగులను శ్రీ సీతారామస్వామి ఆలయంలో గత 52 ఏళ్లుగా పవిత్రోత్సవాలు ఆనవాయితీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ గంగరాజ్ కుమార్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం గ్రామ శ్రేయస్సును కాంక్షిస్తూ గుండుగులను శ్రీ సీతారామస్వామి ఆలయంలో గత 52 ఏళ్లుగా పవిత్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. యాభై 52వ పవిత్రోత్సవాన్ని పురస్కరించుకొని త్రయాన్నిక దీక్షతో మొన్నటి రోజున ప్రారంభించి నిన్నటి రోజున పవిత్రాలకు అధివాస కార్యక్రమాలు నిర్వహించి
ఈ రోజున స్వామివారికి సర్వయజ్ఞ ఫలంగా, సంపూర్ణ అర్చన ఫలంగా ఈ సంవత్సర కాలంలో జరిగేటువంటి అర్చక కైంకర్యాల్లో లోపాల్లో ఏమైనా ఉన్నట్లయితే కనుక అవన్నీ భక్తిపూర్వకంగా, స్వామికి శ్రద్ధాపూర్వకంగా ఆ అర్చనా ఫలితాన్ని, సంపూర్ణమైనటువంటి యజ్ఞ ఫలితాన్ని కూడా మరలా స్వామికి ఆపాదించేందుకు గాను శ్రీ వైఖానస భగవత్శాస్త్రంలో చెప్పినటువంటి ఈ పవిత్రోత్సవాన్ని పురస్కరించుకుని, దీన్నే ప్రాయశ్చిత్తోత్సవం అని కూడా అంటారు. అలాంటి ఏదైనా సరే మనం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకునే విధిగా ఈ యొక్క పవిత్రోత్సవాన్ని స్వామికి చేయడం జరుగుతుంది. మరి అలాగా ఈ పవిత్రోత్సవాన్ని చేయడం వల్ల తుష్ట్యర్థం, పుష్ట్యర్థం, శాంత్యర్థం, సమస్త సన్మంగళావాప్త్యర్థం, రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారకాభివృద్ధ్యర్థం అని చెప్పి మన స్వాములు ఈ యొక్క పవిత్రోత్సవాన్ని చేస్తారు. సోమవారం ఐఎన్టీయూసీ జీడిమెట్ల కార్యాలయంలో ఐఎన్టీయూసీ పదాధికారులు, కార్యకర్తల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు గుంజా శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు డాక్టర్ అంబటి కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ ఏపీ వైస్ ప్రెసిడెంట్గా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెనికి చెందిన పఠాన్ వల్లిని నియమించారు. ఐఎన్టీయూసీ ఏపీ వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన పఠాన్ వల్లి పుట్టినరోజు వేడుకలు ఐఎన్టీయూసీ జీడిమెట్ల కార్యాలయంలో నిర్వహించారు. గణపవరం పిఎం శ్రీ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్మీడియట్ ప్రారంభించారు. అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏపీ ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ పివి సత్యనారాయణరాజు మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి మళ్లీ చదువుకోవాలనే వారికి ఇది మంచి అవకాశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలయ్య, ప్రధాన ఉపాధ్యాయులు హోతా ఆంజనేయులు, వీరవేణి, అంగన్వాడీ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వర్గీయ కొట్టు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు కొట్టు రాము, ఉమా సీతారామమ్మ దంపతులు, వారి కుమారులు, కుటుంబ సభ్యులచే ప్రసాదం, అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేషంగా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేషంగా అర్చనలు, అభిషేకములు, అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించబడింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం ప్రసాదం మరియు అన్న సమారాధన రాతులు కీర్తిశేషులు కొట్టు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీ కొట్టు వెంకటరామారావు గారు, అలాగే వారి ధర్మపత్ని ఉమా సీతారామరావు దంపతులు, అలాగే వారి కుమారులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదానం అంటారు. అందులోని శ్రావణ మాసంలో ఈ యొక్క అన్న సమారాధన నిర్వహించడం కూడా చాలా అత్యంత విశిష్టం. అలాగే శ్రీ కొట్టు వెంకటరామారావు గారు ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే సోమవారం కూడా వారి తండ్రి గారైన కొట్టు వెంకటేశ్వరరావు గారి పేరు మీద ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.